మాకు అన్నాక మాకు మోసం చేశాక మేమే ఆలోచిస్తాం. కులాల పిచ్చారా ఎన్నికల్లో కులాల పిచ్చి 14 మంది రిచార్జ్ చేసాం, 13 మంది 10 చేసాం. మాకు బుద్ధ విగంగా ఉంది. ఇక ఇంకేం చేద్దాం, సత్తా చేద్దాం, పట్టేది ఏం చేద్దాం, ఇంకేం చేసేదేం లేదు. పిచ్చలు అలా అవునాయా? గెలవగా 14 మంది రిచార్జ్ చేసాం. మళ్ళీ మేమే మెజార్టీ అనుకుంటాం, మా 100% కావాలంటే ఎట్లా కరెక్ట్ ఇది? నన్ను ఏమైనా చేసుకోమని ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇది అన్యాయం కాకపోతే ఏమన్నా అని ఏమంటాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ చేంజ్ చేస్తే ఏంది ఏంది రాజ్యం, ఏంది రాజ్యం ఎడిపోతుంది. అన్యాయాన్ని గ్రహిస్తాను అక్కడ కూర్చుంటా. ఇది మాత్రం మోసమే, పచ్చి మోసం. ఇది ఇంత అద్వానం ఉంటుందా? ఏమైందన్నా ఇక్కడ దగ్గర నా పేరు ఉంటుంది, నాకన్నా పేరు తీసి ఇంకో పేరు పెడతారట. ఇది అధిష్టానం అన్నమాట, లేకపోతే అదాట ఇదాట ఎవరు ఇస్తానమ్మా? మోసం చేసి అధిష్టానమా? అన్యాయం అన్యాయం కాకపోతే ఏమంటారు? ఇక్కడికి వచ్చి నీదని ఇక్కడ నాకు సారీ అని అంటే ఇంకా సారీతో పోతుంది మొత్తం. కులాల పిచ్చి బంద్ చేయండి, మతాల పిచ్చి బంద్ చేయండి. ఇతర కులాలు ఎవరు ఓటు వేద్దా చెప్పండి? అదే కడుపు మండి 36 మాట్లాడతా, ఇక్కడికి ఏం చెప్తావు? కడుపు మండి 36 ఇక్కడ ఖచ్చితంగా సారీ అంటే ఎవరంటే ఏం కార్యక్రమం అవుతుంది? కార్యక్రమం అది అయితేంది, అది బాగుల పడితే అన్న మీరు ఏ శాసించారు? మీరు అన్యాయం అట్లా మనకి అన్యాయం అన్యాయం నమ్మించి మన బంధువులు మొత్తం గతంలో సుధా అన్యాయం చేసేది. అన్న మీరు ఏ పదవి ఆశించారు? వచ్చేది ఇక్కడ ఖచ్చితంగా లిఫాఫా చేసేసాడు. సారీ ఒక సారీతో అయిపోతుందా? కేటీఆర్